నీ చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? నీకేం నచ్చింది నీ చిల్డ్రన్ బెడ్రూమ్లో? టేబుల్ నచ్చింది, రోజు కబీస్ పెట్టుకునే థింగ్స్, బుక్స్ అన్నీ. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకి ఒక 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా మన నిత్యహాసిని ఇంటీరియర్ డిజైనర్ తో పాటు డీటెయిల్ గా క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్. హలో అండి, నేను నిత్యహాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ ని. ఇప్పుడు మనం కోంపల్లిలో ఉన్నామండి, వెంకట గజానన హోమ్స్. ఇక్కడ వచ్చేసి మనం బి బ్లాక్ లో 1500 SFT ఈస్ట్ ఫేసింగ్ మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్స్ అనేది చేసాము. ఇక్కడ మనం వచ్చేసి ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఫినిషింగ్ ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం రండి. వీడియో స్కిప్ చేయకుండా డీటెయిల్ గా లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ అవుట్. సో ఈ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ లో ముందుగా మనము షూరాక్ గురించి మాట్లాడుతున్నామండి. షూరాక్ చూసుకోవచ్చు, టోటల్ వుడెన్ కలర్ లో మనం చాలా పెద్ద షూరాక్ అనేది చేయడం జరిగింది. షూరాక్ తో పాటు మనం ఇక్కడ మెయిన్ డోర్ ఎలివేషన్ కూడా చేయడం జరిగింది. మెయిన్ డోర్ ఎలివేషన్ ను మనం ఫుల్ ప్యానలింగ్ చేసి ఫ్రేమింగ్ చేసి మధ్యలో ఈ విధంగా ఒక టీ పట్టి ఇచ్చామన్నమాట. షూరాక్ కోసం మనం యూజ్ చేసిన వచ్చేసి రౌండ్ బ్లాక్ నాబ్స్ యూజ్ చేసాము. అలానే 4 inches హ్యాండిల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసి లివింగ్ అండ్ డైనింగ్ లో ఉన్నామండి. మనకి లివింగ్ అండ్ డైనింగ్ వచ్చేసి చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. సో మనం ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ ఒకే లెవెల్లో చేయడం జరిగిందండి. ప్లెయిన్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము, అట్లానే ప్యానల్ లైట్స్ ఇచ్చాము. సీలింగ్ కొంచెం ఎలివేట్ చేయడానికి మనం స్పాట్ లైట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది, 3 watts వి. అండ్ అట్లానే ఇక్కడ లివింగ్ రూమ్ లో మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము మనము. అలానే పూజ విత్ పార్టీషన్ విత్ పూజ అనేది కూడా చేసాము. డెకరేటివ్ సిట్అవుట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లివింగ్ డైనింగ్ చూసారా, అటెస్టెడ్ గా ఒక ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. అందులోనే ప్రొఫైల్ లైటింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైతే మన డిజైనర్ మనకి ఇప్పుడు చెప్పారో అందులోనే భాగంగా మనం ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చాం. చూడండి, ప్రొఫైల్ లైట్ కూడా ఎంత ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. సో దట్ ద హాల్ అండ్ డైనింగ్ విల్ లుక్ సైమల్టేనియస్లీ. సో ఆ ఉద్దేశంతోనే మనము ఈ విధంగా ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది ఇక్కడ అక్కడ సపరేట్ గా కాకుండా యూనిఫామ్ గా ఉండడం కోసం మనం ఈ విధంగా ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులోనే మనము ఏదైతే మనకి లివింగ్ అండ్ డైనింగ్ లోనే మనము వుడ్ వర్క్ లో భాగంగా ఒక టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము దగ్గర 8x9 ఆ సైజులో మనము టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనము 2-in-1 లాగా, సో పూజా మందిర్ అండ్ పార్టీషన్ అనేది మనం ఒకటే దాంట్లో ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. అండ్ ఇంకోటి డైనింగ్ ఏరియాలో క్లయింట్ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ అనేది పెట్టుకోవట్లేదు అనమాట. ఆ ఉద్దేశంతోనే ఒక డెకరేటివ్ గా ఉండడం గురించి క్రాకరీని అవాయిడ్ చేసి ఈ విధంగా ఒక డెకరేటివ్ సిట్అవుట్ అనేది మనం డైనింగ్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగా ఇట్లా జూలా అనేది పెట్టుకుంటే ఈ విధంగా బాగుంటది అనే ఉద్దేశంతోనే డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ అనేది అవాయిడ్ చేసి ఈ విధంగా ఒక జూలా అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. సో దాన్ని బట్టి ఈ హాల్ అండ్ డైనింగ్ అయితే ఉందో అది చాలా చాలా స్పేషియస్ గా ఉంది. ఇంత వర్క్ ఉన్నా కూడా మనకి ఎంత స్పేషియస్ ఉంది అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో ముందుగా లివింగ్ రూమ్ లో ఉన్న టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఈ టీవీ యూనిట్ చూడండి, చాలా సింపుల్ గా కానీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో ఇందులో మనము వాడిన లామినేట్ వచ్చేసి 2 కలర్ లామినేట్ అండి. ఒకటి వచ్చేసి కనిపిస్తున్న వైట్ కలర్ లామినేట్ అండ్ ఇంకోటి వచ్చేసి కనిపిస్తున్న గ్రే కలర్, ఇది వచ్చి లైట్ గ్రే కలర్ అనమాట. సో ఈ రెండిట్లో మనకి స్పార్కిల్స్ అనే అడిషనల్ గా యాడ్ అయి ఉంది అనమాట. దానివల్ల మీకు చూడొచ్చు, కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు ఇక్కడ స్పార్కిల్ లామినేట్ అనమాట ఇది. సో ఏంటంటే మనకి లైట్ లో చాలా బాగా అనిపిస్తుంది ఈ లామినేట్. ఇది కూడా హై గ్లాస్ లోనే మనం 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడడం జరిగింది. ఈ టీవీ యూనిట్ లో బేస్ కౌంటర్ చూడండి, టోటల్ మనం స్టోరేజ్ పరంగా ఒక 2 drawers ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకుంటే ఈ విధంగా ప్రొఫైల్ సెటర్ ఇచ్చామండి. టీవీ యూనిట్ రిమోట్ యాక్సెస్ గురించి ఏదైనా డిష్ అలాంటిది ఏమైనా పెట్టుకున్నా కూడా వైర్స్ కూడా డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. మీరు చూసుకోవచ్చు, ఎక్కడ వైర్స్ అనేది మనకి కనిపించకుండా టీవీ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనము ఎల్ఈడి ప్యానల్ చూడండి ఈ విధంగా మనం డిజైన్ చేసాం. ఇట్లా కర్వ్ ఇచ్చాం. బేసిక్ గా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం యాజ్ పర్ క్లయింట్ కోరిక బట్టి మనం ఇక్కడ ఈ విధంగా కర్వ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇందులో మనం లైట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే ఈ టోటల్ టీవీ యూనిట్ లో
మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఏదైతే చెరువు పక్కన వేసిన లోవర్స్ అన్నమాట. ఇందులో మనకు కనిపిస్తున్న ఈ గోల్డెన్ ఏదైతే లైన్స్ ఉన్నాయో అది స్పెషల్ అట్రాక్షన్. ఇవి లోవర్స్ అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే ఇది చాలా అంటే డిఫరెంట్ డిజైన్ అన్నమాట. సో దీనివల్ల టోటల్ యూనిట్ కి ఒక మంచి లుక్ రావడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు మనం లివింగ్ రూమ్ లో ఉన్న లివింగ్ డైనింగ్ లో ఉన్న టీవీ యూనిట్ గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనం అదే లివింగ్ డైనింగ్ లో ఉన్న 2-in-1 యూనిట్ ఒకటి ఉంది, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ యూనిట్ ఏదో కాదండి, పార్టీషన్ కమ్ పూజా యూనిట్ అనమాట. లెట్స్ గో. సో ఆ 2-in-1 యూనిట్ ఏదో కాదండి, పార్టీషన్ కమ్ పూజా మందిర్ అనమాట. సో పార్టీషన్ ఇట్ సైడ్ ఏదైతే మనం టీవీ యూనిట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి పార్టీషన్ లాగా మనం భావించవచ్చు. ఇక్కడ చూడండి డెకరేటర్ పెట్టుకోవడానికి ఈ విధంగా డిజైన్ ఇచ్చాం. ఇక్కడ వైట్ అండ్ వుడెన్ కాంబినేషన్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక లెగ్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చాం, ఏదైనా డెకరేటివ్ ఐటమ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా నుంచి పూజా మందిర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో పూజా మందిర్ చూడండి మనకి ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందో. అండ్ కింద చూడండి స్టోరేజ్ కూడా చూడండి, ఇక్కడ ఒక ప్రసాదం గురించి ఒక ట్రే కూడా మనం ప్రొవైడ్ చేసాం. వచ్చేసి వైట్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్ లో పూజా మందిర్ చేయడం జరిగింది. అటుపక్క చూస్తేమో పార్టీషన్, ఇటుపక్క చూస్తేమో పూజా మందిర్. అండ్ ఇక్కడ కూడా ఇంకొక స్టోరేజ్ గురించి ఒక డ్రా ఇచ్చాం అనమాట. కింద కూడా చూసుకోండి స్పెషల్ గా ఇంకా స్టోరేజ్ అనేది కాంప్రమైజ్ కాకుండా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం రోజ్ గోల్డ్ కలర్ PVD డోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాంగ్ విత్ ప్రొఫైల్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే మనం బెల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లోపల వచ్చేసి మనము వాల్ పేపర్ అనేది కొంచెం ప్రీమియం లుక్ ఇచ్చేలాగా వాల్ పేపర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఒక మంచి షట్టర్ లో భాగంగా మనం ఇక్కడ PVD షట్టర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఏదైతే మీకు కనిపిస్తున్నా ఇది వచ్చేసి PVD పౌడర్డ్ కోటెడ్ స్టీల్ మెటల్ అనమాట. ఇందులో మనము వేసిన కలర్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్. అండ్ ఇక్కడ బెల్స్ కూడా మనం పెట్టడం జరిగింది. మన గ్లాస్ యూజ్ చేసింది వచ్చేసి క్లియర్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. అండ్ లోపల కూడా చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో, యాక్చువల్ గా చూడండి స్పెషల్ గా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. ఈ విధంగా కర్వ్ డిజైన్ అనేది మనం ప్లాన్ చేసి సింపుల్ గానే ఉంది, కానీ ఓవరాల్ గా లుక్ చూస్తే మాత్రం చాలా చాలా గ్రాండ్ గా అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఓవరాల్ గా ఈ పూజా మందిర్ కి బెస్ట్ లుక్ ఇచ్చిందంటే కేవలం బయట ఏదైతే మనకి ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి బయట నుంచి కనిపించే యూనిట్ కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ PVD షట్టర్ అనమాట. రోజ్ గోల్డ్ లో ఉన్న PVD షట్టర్. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇందాక చెప్పాను కదా నేను, డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ అనేది లేదు, జూలా ఉందన్నమాట. సో నేను కూడా కూర్చొని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ విధంగా కూర్చున్నాను. సో ఇందులో మనము ఏదైతే డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, క్రాకరీ అండ్ డిస్ప్లే యూనిట్ ఎలాంటివి చేయలేదండి. కేవలం మనం ఇక్కడ ఒక డెకరేటివ్ సిట్అవుట్ అనేది చేసాం, మీరు చూసుకోవచ్చు. సో బేసిక్ ఏంటంటే మన క్లయింట్స్ ఆలోచన వరకు స్టోరేజ్ పరంగా స్పేషియస్ గా ఉండాలి, ప్లస్ కొంత స్టోరేజ్ కావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ డెకరేటివ్ సిట్అవుట్ యూనిట్ అనేది చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు డెకరేటివ్ సిట్అవుట్ యూనిట్ ఏ విధంగా చేసాం అనేది. సో ఇక్కడ చూడండి మనకి బేసిక్ గా ఒక సిట్అవుట్ యూనిట్ లాగా మీకు అనిపిస్తుంది, బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ సిట్అవుట్ యూనిట్ కి. ఇందులో మనము లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవర్ లేదండి, అందుకే లైట్ రావట్లేదు, బట్ మీకు ఒక ఫుటేజ్ లో నేను చూపిస్తాను లైట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇక్కడ వాల్ పేపర్ అండ్ ఈ లైట్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూసుకోవచ్చు. అండ్ కింద స్టోరేజ్ కూడా చూడండి మనకి ఎంత స్టోరేజ్ ఉందో. ఇందులో మనము ఈ విధంగా వైట్ లామినేట్ వాడి ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. బేసిక్ ఏంటంటే ఈ టోటల్ లివింగ్ అండ్ డైనింగ్ లో మనకి వుడెన్ కలర్, వైట్ కలర్ అండ్ టీవీ యూనిట్ లో గ్రే కలర్, ఈ 3 కలర్స్ మనకి ఈ టోటల్ లివింగ్ అండ్ డైనింగ్ లో కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ కర్వ్ కూడా చూడండి, అందులోనే మనం ఫ్లెక్సిబుల్ లైట్ పెట్టాము. మాక్సిమం ఏ ప్రాజెక్ట్ లో పెట్టలేదు, మీరు చూసుకోవచ్చు ఇక్కడే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ మనం వచ్చేసి సిట్అవుట్ దగ్గర ఒక కౌంటర్ లాగా ప్రొవైడ్ అయితే చేసామండి. ఇది వచ్చేసి మనం జెడ్ బ్లాక్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. అలానే మనం ఇక్కడ డ్రా స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక చైర్ ఉంటే కన్నా మనం ఇక్కడ వర్క్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ కౌంటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కౌంటర్ తో పాటు మనం సిట్అవుట్ పైన కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ కి కిచెన్ కి మధ్యలో ఉన్న ఈ ప్లేస్ లో మనం ఇక్కడ వ్యానిటీ అనేది డిజైన్ చేసామండి. ఈ వ్యానిటీలో చూసుకోవచ్చు ఇంటర్నల్ గా బేస్ కౌంటర్ లో మనం స్టోరేజ్ ఇచ్చాము. అండ్ కౌంటర్ పైన మన విధంగా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 4-inch హ్యాండిల్స్ ఇచ్చాము. ఈ వ్యానిటీకి మనము వైట్ కలర్ హై గ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఈ షోసింగ్ పొజిషన్ చూడండి. ఆల్సో ఈ బ్యాక్ ప్యానల్ వచ్చేసి మనము డాడూ టైల్స్ అనేది వేయడం జరిగింది అనమాట. చూడండి ఈ టైల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది అనేది. అండ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ ఎగ్ షేప్ లో ఉన్న ఈ మిర్రర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అనేది, టోటల్ యూనిట్ అనేది. సో ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ లో కూడా మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాం ఈ విధంగా లైటింగ్ గురించి. అండ్ కిచెన్ లో మీరు చూసుకుంటే ఈ విధంగా ఎల్ షేప్ లో మనం ఒక కౌంటర్ అనేది చేయడం జరిగింది అనమాట.
సో టోటల్ యూనిట్ మనం ఎల్ షేప్ లోనే చేయడం జరిగింది ఇక్కడ కిచెన్ లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కిచెన్ లో వాడిన లామినేట్ కలర్స్ వచ్చేసి మనకి ఏదైతే కనిపిస్తున్న అకేషియా గ్రీన్ అండ్ వుడెన్ కలర్ అన్నమాట. సో మన ఇంటీరియర్ డిజైనర్ నిత్య గారు వేసుకున్న కలర్ అండ్ కౌంటర్ నియర్లీ మ్యాచ్ అయ్యేలా ఉంది. సో నెక్స్ట్ మనము కౌంటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎల్ షేప్ కౌంటర్ మనం బిఫోర్ క్లిప్ ఇక్కడ వేస్తాం చూడండి. బేసిక్ ఏంటంటే మనకి ఇక్కడ కేవలం వాల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. జస్ట్ మనమే ఇక్కడ కౌంటర్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఇదే కౌంటర్ కి మనం చూసుకుంటే ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము సింక్ కింద. అండ్ ఆల్సో ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చాం అన్నమాట. ఇది SS లో ఇవ్వడం జరిగింది 3 షెల్ఫ్. అండ్ ఇవి చూసుకుంటే మనకి ట్యాండమ్స్ ఇచ్చాము. ఇక్కడ 3 ట్యాండమ్స్ ఇవ్వడం జరిగింది. ఒక ట్యాండమ్ లో మనం కట్లరీ ఇచ్చాము, ఇంకో ట్యాండమ్ ప్లెయిన్ గా ఇచ్చాము 4 ఇంచ్, ఇంకో ట్యాండమ్ వచ్చేసి 8 ఇంచ్, అది కూడా ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కార్నర్ స్పేస్ చూసుకొని మనము ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసామనేది కార్నర్ స్పేస్. సో చూడండి కార్నర్ స్పేస్ చూడండి, మాక్సిమం ఎంత కావాలన్నా మనకి కార్నర్ స్పేస్ లో మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. సో అలాంటి పెద్ద పెద్ద టబ్స్ కూడా మనం ఈ కార్నర్ స్పేస్ లో పెట్టుకోవచ్చు. ఈ కార్నర్స్ ఎల్ షేప్ డోర్ లో మనం 165 degrees ఇంచెస్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ అడిషనల్ గా ఇంకొక స్టోరేజ్ అనేది ఇచ్చాము. బేసిక్ గా టోటల్ ఈ బేస్ కౌంటర్ లో మనము బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ వాడామన్నమాట. అందుకే చూడండి కన్సీల్డ్ గా మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక 2 ట్యాండమ్స్ ఇచ్చాము, అది కూడా మనం 8 ఇంచ్ ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ట్యాండమ్ చూడండి ఎంత స్మూత్ గా మనకి సౌండ్ లేకుండా మూమెంట్ ఉంటుందో. సో ఇది కొంచెం మనకి కిచెన్ లో ప్రీమియం లాగా మనకి అనిపిస్తుంది కాబట్టి మాక్సిమం క్లయింట్స్ అందరూ ట్యాండమ్స్ ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ సో ఈ బేస్ కిచెన్ లో మనము ఈ విధంగా గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా జెట్ బ్లాక్ గ్రానైట్. ఆల్రెడీ అంటే ఇక్కడ ఒక లింక్ పెడతాను. సో ఆల్రెడీ మనము గ్రానైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రానైట్స్ ఉంటాయి. అందులో ఆర్బీ ఇంటీరియర్ చాయిస్ అనేది క్లియర్ గా మీకు ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఓవర్ హెడ్ చూసుకోండి. ఓవర్ హెడ్ లో మనము వాడిన లామినేట్ చూడండి, మనము వుడెన్ లామినేట్ వాడామన్నమాట. బేసిక్ గా ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ వుడెన్ అండ్ అకేషియా గ్రీన్ కాంబినేషన్ బేసిక్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇదే మనం వాడింది. సో చాలా మంది క్లయింట్స్ వచ్చేసి ఐదర్ అకేషియా అండ్ వైట్ పోతున్నారు లేదా సమ్ అదర్ కాంబినేషన్ వెళ్తున్నారు, కానీ వుడెన్ కలర్ కాంబినేషన్ లో మాత్రం ఏ క్లయింట్ వెళ్ళలేదు అనమాట. స్పెషల్ గా మన క్లయింట్ మాత్రం ఇది చూస్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు స్పెషల్ గా ఇష్టమైన కలర్ వుడెన్ తో పాటు ఇలాంటి ఏదైనా థీమ్ కలర్ అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది కిచెన్. మీరు చూడండి ఓవర్ వ్యూలో ఎంత బాగా అనిపిస్తుందని. అండ్ ఓవర్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కోసం మనం బేసిక్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట ఫ్లూటెడ్ గ్లాస్. సో దాని గురించి మనం చూపించడం జరిగింది మన క్లయింట్ కి. వాళ్ళు కూడా ఓకే చెప్పడంతోనే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ఇది చిమ్నీ ఏదైతే ఉందో అది కనిపించకుండా మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ స్పేస్ కూడా చూడండి మనము ప్రొఫైల్ షట్టర్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనం వాడడం జరిగింది. లోపల మనం ఏం చేసామంటే ఈ విధంగా గ్లాస్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో గ్లాస్ షెల్ఫ్ మనం ఎందుకు ఇచ్చామంటే చూడండి పైన లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ వేస్తే ఆ లైట్ అనేది మనకి కింద వరకు పాస్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం నార్మల్ గా గ్లాస్ షట్టర్స్ ఉన్న వాటికి గ్లాస్ షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ చూసుకోండి ఇక్కడ లెడ్జెస్ ఇచ్చాం చూసారా. సో లెడ్జెస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెడ్జెస్ లో ఈ విధంగా డైలీ యాక్సెస్ ఉన్న థింగ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట లెడ్జెస్ లో. సో ఇమీడియట్ యాక్సెస్ అనమాట, ఎవ్రీడే మనం యాక్సెస్ చేసుకునే పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఎల్ షేప్ లో ఉన్న కౌంటర్ చూసుకుంటే మనం ఓవర్ హెడ్ కానీ లాఫ్ట్ కానీ చూసుకుంటే లాఫ్ట్ మాత్రం మనం యూ షేప్ లో చేయడం జరిగింది. సో ఎంట్రన్స్ లో మనం ఒక స్టోరేజ్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి కూడా మనం కౌంటర్ ఉన్న కలరే మనం ఇవ్వడం జరిగింది. ఇందులో మనము స్టోరేజ్ చూసుకోవచ్చు, ఒక డ్రా ఇచ్చాము అండ్ ఆల్సో కింద ఒక బాక్స్ ఇచ్చి విధంగా షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం నాబ్ అండ్ 2 హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో రియర్ లో మనకి ఫ్రిడ్జ్ ఉందండి. ఇదైతే కిచెన్ ఎంట్రన్స్ అండ్ రియర్ యూనిట్. ఇది ఫ్రంట్ ఫేస్ అండ్ బ్యాక్ స్పేస్ లో చూసుకుంటే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ పక్కనే చూసుకుంటే మనం ఒక ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము. ఇది కిచెన్ కాబట్టి ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము. ఈ ప్యాంట్రీలో చూసుకుంటే ఈ విధంగా సో ఇది చూడండి మనం టెలిస్కోపిక్ డ్రా లాంటిది ఇచ్చాము. ఇది మన ట్రే అనుకోవచ్చు. ఇది మనం పుల్ చేసుకోవచ్చు అనమాట. పుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో కింద కూడా మనం ఫిక్సర్ ఇచ్చేసాం అనమాట, అందులో మనం పెట్టుకోవచ్చు. ఇది చూడండి ఒక ప్యాంట్రీ నార్మల్ మోడలర్ మెకానిజం వాడకపోతే ఎంత స్పేస్ అనేది మనకి యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. రండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ రెక్టాంగిల్ ప్రొఫైల్ లైట్ తో పాటు స్వింగ్ వార్డ్రోబ్
అలాంగ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్ అండ్ ఆల్సో ఒక డెకరేటివ్ స్టడీ యూనిట్ మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో చేయడం జరిగింది అనమాట. ముందుగా మనం వార్డ్రోబ్ గురించి మాట్లాడుతున్నామండి. సో వార్డ్రోబ్ చూడండి, మనకి ఇక్కడ డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. టోటల్ ప్రాజెక్ట్స్ లో ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క వార్డ్రోబ్ కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధంగా ఒక డిజిటల్ లామినేట్ వేసాం చూడండి. ఇక్కడ ఇది ఒక ట్రాపికల్ డిజిటల్ లామినేట్ అన్నమాట. ఈ ట్రాపికల్ డిజిటల్ లామినేట్ లో ఈ విధంగా లీవ్స్ కానీ మీరు చూసుకోవచ్చు, ఈ టోటల్ గ్రీనరీ కానీ ఇట్లా కేల్ ఫినిషింగ్ కానీ మీరు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఆల్సో డిఫరెంట్ గా మనం హ్యాండిల్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ హ్యాండిల్ మనమే డిజైన్ చేసాము. కారణం ఏంటంటే ఈ విధంగా హ్యాండిల్ అనేది ఉంటే మనకి మ్యాచ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ విధంగా మనం హ్యాండిల్ అనేది రెడీ చేయడం జరిగింది అనమాట. అండ్ చూసుకోండి, ఇందులో మనము ఈ విధంగా ఒక డిజిటల్ లామినేట్ తో పాటు ఇంకొక వుడెన్ లామినేట్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. సో ఇందులో చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఆల్సో డ్రాస్ కూడా చూడండి, మనకి డ్రా ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ లోపల మనం ఫ్యాబ్రిక్ లైనర్ వాడాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ డ్రాస్ ఇచ్చి లోపల షెల్ఫ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి స్పెషల్ ఒక లాకర్ ప్రొవిజన్ ఇచ్చి ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాం అనమాట. ఇందులో మనం ఒక డ్రా ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ ఏదైనా చైర్ ఉంటే కూర్చొని మనము చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇంటర్నల్ గా స్టోరేజ్ కూడా ఎంత బాగా ఇవ్వడం జరిగిందో ఒక డ్రెస్సింగ్ యూనిట్ కి. అండ్ ఏదైతే మన షట్టర్ ఉందో మిర్రర్ షట్టర్, దీనికి మనం ప్రొఫైల్ ఫ్రేమ్ ఇచ్చుకొని బ్లాక్ కలర్ ప్రొఫైల్ ఫ్రేమ్ ఇచ్చి క్లియర్ మిర్రర్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ అనేది ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనం చేయడం జరిగింది అనమాట. సో డెకరేటివ్ స్టడీ యూనిట్ అనమాట. ఇది చూస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి జస్ట్ మనం ఆ బెడ్ నుంచి చూస్తే ఇది ఒక మంచి డెకరేటివ్ యూనిట్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇదే యూనిట్ మనము ఫోల్డబుల్ స్టడీ యూనిట్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఆఫీస్ వర్క్ కూడా ఈ యూనిట్ అనేది వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఒక మౌంటైన్ ఫీలింగ్, ఈ విధంగా కర్వ్ గానీ లోపల లైటింగ్ గానీ చాలా 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 బాగా అనిపిస్తుంది. దీనిలో మనము స్టోన్ ఫినిష్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. చూడండి ఏ విధంగా ఇది ఓపెన్ అవుతుందో. ఇక్కడ మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనం ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ఒక స్టడీ యూనిట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ అనేది మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చేయడం జరిగింది. సో ముందుగా మనము వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వార్డ్రోబ్ చూసుకోవచ్చు, మనము వైట్ కలర్ లో ఫ్లూటెడ్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఆల్సో డిజిటల్ లామినేట్ కూడా మనం ఇక్కడ ఈ వార్డ్రోబ్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ చూసుకుంటే ఈ ఫ్లూటెడ్ అండ్ ఈ డిజిటల్ చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో ఓవరాల్ గా. అండ్ ఇక్కడ చూడండి, మనము స్పెషల్ గా డ్రెస్సింగ్ యూనిట్ అనేది స్పెషల్ గా చేయకుండా ఇదే వార్డ్రోబ్ లోనే ఒక డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవిజన్ అనేది ఇచ్చి దీనికి ఈ విధంగా ఓవల్ షేప్ లో ఉన్న మిర్రర్ అనేది స్టిక్ చేయడం జరిగింది అనమాట. అండ్ కింద కూడా డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా స్టోరేజ్ అనేది ఇచ్చాం అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ గా కూడా చూడండి, ఇక్కడ కూడా మనం చాలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టోటల్ ఈ స్వింగ్ వార్డ్రోబ్ కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే డిజైన్ చేసామో ఈ విధంగా డిజిటల్ లామినేట్ తో అదే డిజైన్ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అండ్ పైన కూడా చూడండి, మనము లాఫ్ట్ కూడా ఇచ్చాం. లాఫ్ట్ లో కూడా స్టోరేజ్ చాలా వరకు స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా 12 ఇంచ్ హ్యాండిల్స్ ఏమో ఈ పెద్ద షట్టర్స్ కి ఇవ్వడం జరిగింది. అండ్ పైన మాత్రం నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా మనం బ్లాక్ కలర్ లోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ గా మనం చూసుకుంటే లైనర్ లామినేట్ అనేది వాడడం జరిగింది. అది కూడా ఫ్యాబ్రిక్ లోనే వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ లో వాడిన హార్డ్వేర్ వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ వాడడం జరిగింది. ఇంజెస్ కానీ టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ డ్రాస్ కానీ లేకపోతే మనం ట్యాండమ్స్ కానీ ప్రతిదీ మనం సాఫ్ట్ క్లోజింగ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనం వాడడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ఒక ఫిక్స్డ్ స్టడీ యూనిట్ అనేది చేయడం జరిగింది. బట్ ఏదైతే మనకు అనిపిస్తున్న ప్లాంక్ ఉందో అది మనం చేంజ్ చేసుకోవచ్చు. అందుకే మనం ఈ విధంగా ఇచ్చామన్నమాట. సో ఈ ప్లాంక్ తీసుకోవచ్చు, మనం లెవెల్స్ బట్టి మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనం ఫ్లూటెడ్ లామినేట్ అండ్ డిజిటల్ లామినేట్ తోనే ఈ టోటల్ చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి 4 డ్రాస్ ఇచ్చాము. చూసారా, 4 డ్రాస్ ఇచ్చాము. డ్రాస్ కి నాబ్స్ మాత్రం బ్లాక్ లో ఇచ్చాము. అండ్ ఒక టాల్ విండో ఇచ్చాము. ఇందులో చూసుకోండి మనము 8 ఇంచ్ హ్యాండిల్ అనేది వాడాము. ఇక్కడ ఓవర్ హెడ్ లో కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కూడా ఈ విధంగా అడిషనల్ ఇంకో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ కూడా యూనిట్ కి ఇచ్చాము అనమాట. సో స్టోరేజ్ లో కాంప్రమైజ్ లేదు. అండ్ స్పేషియస్ గా కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రోజు మన ముందుకి గౌతమ్ గారి
అమ్మాయి వచ్చారు అనమాట. గౌతమ్ అండ్ సింధూర గారి అమ్మాయి వచ్చారు. సో అడుగుదాము ఎలా ఉంది తన చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనం తెలుసుకుందాం. స్మాల్ బిట్ అడుగుదాం. నీ పేరేంటమ్మా? చేస్తా. నీ చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుందా? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? నీకేం నచ్చింది నీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో? టేబుల్ నచ్చింది, డోర్స్ కబీస్ ఉన్నాయి, పెట్టుకునే థింగ్స్ బుక్స్ అన్ని. లోపల ఇంటర్నల్ స్టోరేజ్ బాగా నచ్చిందా? డోర్ పైన డిజిటల్ లామినేట్ ఉంది కదా, ఒక డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చాలా నచ్చిందా? మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చూపించావా? లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరు చూపించలేదా? లేదు. నీకే నచ్చిందా? నాకే నీకు నచ్చింది, బాగా నచ్చిందా? మీ చెల్లికి బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఓకే. సో నీ స్టోరేజ్, నీ బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందా లోపల? చాలా ప్లేస్ ఉంది. నీ బుక్స్ అన్ని వెళ్ళిపోయా లోపల, మొత్తం పెట్టేసావా? పెట్టేసా. సో నువ్వు ఇప్పుడు అక్కడ కూర్చొని చదువుకుంటావు కదా నీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో, నీకు అది అందుతుందా? ఏదైతే స్టడీ యూనిట్ ఉంది కదా, అందుతుందా? అందుతుంది. ఇప్పుడు అది మనం ప్లాంక్ తీసి మళ్ళీ ఇంకో చోట పెట్టుకోవచ్చు కదా. నీ చైర్ పెద్దగా ఉందా లేకపోతే ఎలా? నీ చైర్ హైట్ ఉందా? హైట్ ఉంది. హైట్ ఉంది. సో నీకు సరిపోతుంది. సో ప్లేస్ అంతా బాగుందా? లోపల స్టోరేజ్ అంతా బాగుందా? అవుట్పుట్ బాగా వచ్చిందా? బాగుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఫైనల్ గా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన క్లయింట్ గౌతమ్ గారు అండ్ సింధూర గారి పాప ఏ విధంగా మన వర్క్ గురించి చెప్పారో చూసారు కదా. సో యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు కూడా చూసారు, చాలా బాగా వచ్చింది. డిజిటల్ లామినేట్ తో వైట్ ఫ్లూటెడ్ లామినేట్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా చూసారు. రండి ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మన క్లయింట్ గెస్ట్ బెడ్రూమ్ ని ఒక స్మాల్ థియేటర్ లాగా మార్చుకున్నారు అనమాట. సో ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని ఈ విధంగా ప్లెయిన్ వాల్ తీసుకొని ఊఫర్స్ అండ్ సౌండ్ సిస్టమ్ అని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఇదే గెస్ట్ బెడ్రూమ్ లో మనము స్వింగ్ వార్డ్రోబ్ తో పాటు ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ స్వింగ్ వార్డ్రోబ్ మీకు కనిపించచ్చు, ఇది గ్రే కలర్ లో మీకు కనిపిస్తుంది కాబట్టి ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. సో మనం ఏం చేసామంటే ఇందులో ఫ్లూటెడ్ లామినేట్స్ తో పాటు జీరో మ్యాట్ లామినేట్ కూడా వాడడం జరిగింది. సో ఇక్కడ జీరో మ్యాట్ లామినేట్ వచ్చేసి ఈ డోర్ కి వేయడం జరిగింది, అండ్ ఫ్లూటెడ్ వచ్చేసి ఈ డోర్ కి వేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ 12 ఇంచ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. బేసిక్ ఏంటంటే జీరో మ్యాట్ అయినా ఫ్లూటెడ్ లామినేట్ అయినా రెండు ఒకటే కలర్ లామినేట్ కాబట్టి మీకు పెద్ద తేడా అనేది మీకు కనిపించకపోవచ్చు, కొంచెం దగ్గర నుంచి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. సో పైన కూడా మనం అదే కాంబినేషన్ అనేది రిపీట్ చేయడం జరిగింది అనమాట. లాస్ట్ లో కింద మాత్రం 12 ఇంచ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది, పైన మాత్రం నాబ్స్ వాడడం జరిగింది. సో ఇంటర్నల్ గా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, హిడెన్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూడండి, స్టోరేజ్ చూడండి. బేసిక్ గా ఆర్బీ ఇంటీరియర్ ఎప్పుడు స్టోరేజ్ లో కాంప్రమైజ్ కాదండి. అండ్ డ్రాస్ తో పాటు ప్రతిదీ క్లియర్ గా మనం స్టోరేజ్ అనేది ఇంటర్నల్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఓవరాల్ గా మీరు చూడండి, వైట్ కలర్ వాల్స్ కి అండ్ వైట్ కలర్ ఫాల్ సీలింగ్ కి ఈ గ్రే కలర్ ఎంత బాగా అనిపిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మన క్లయింట్ గౌతమ్ గారు అండ్ సింధూర గారి వాయిస్ ఓవర్ చూద్దాం. బేసిక్ గా డైరెక్ట్ వీడియోలో కనిపించడం కొంచెం వద్దని చెప్పారు అనమాట. ఆ ఉద్దేశంతోనే మనం వాయిస్ ఓవర్ తీసుకుంటాం. క్విక్ వాయిస్ ఓవర్ తో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా వస్తుందనేది సో మన క్లయింట్ గౌతమ్ అండ్ సింధూర గారు ఈ ఫ్లాట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏమనుకోకండి, జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే వస్తుందన్నమాట. జస్ట్ ప్రైవసీ గురించి మనం ఫేస్ అనేది చూపించట్లేదు, జస్ట్ వాయిస్ ఓవర్ అనేది మాత్రమే మేడం నేను మాత్రం కనిపిస్తాను. నమస్తే మేడం. నమస్కారం. ఆర్బీ ఇంటీరియర్ మీరు ఎలా సంప్రదించారు? లైక్ ఆర్బీ ఇంటీరియర్ వచ్చేసి బాజ్పల్లి నిజాంపేట, మీరు కొంపల్లిలో ఫ్లాట్ చేసుకున్నారు బీజే. సో బేసిక్ గా మీరు ఆర్బీ ఇంటీరియర్ అంటే దూరం అవుతుంది కదా, డిజైనింగ్ లో కానీ కన్సల్టేషన్ లో కానీ చాలా దూరంలో 45 minutes మీరు రావాల్సి వస్తుంది. సో ఆర్బీ ఇంటీరియర్ అసలు మీకు ఎలా తెలిసింది, మనకి ప్రాజెక్ట్ ఎలా అయ్యాలనిపించింది? యూట్యూబ్లో చూసాను. మేము చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం, చాలా ఇంటీరియర్స్ని కన్సల్ట్ చేశాము. కానీ ఆర్బీ ఇంటీరియర్స్ దగ్గర ఉన్న పర్ఫెక్షన్, వర్క్ క్వాలిటీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నాకు కిడ్స్ ఉన్నారు. ఒక చిన్న 3 years కిడ్, తను ఎక్కడంటే అక్కడ ముడితే తనకు కోసుకోవడం అట్లా జరుగుతుంది. కానీ నా ఆర్బీ ఇంటీరియర్స్ వాళ్ళు చూసినప్పుడు చాలా స్మూత్ ఫినిష్. మెయిన్ ఇంటీరియర్ ఎంత చేసినా ఫినిష్ లేకుంటే అది ఏం లుక్ రాదు. సో మేము అది మెయిన్గా మాకు ఫినిష్ చాలా బాగుండాలి అనిపించింది. మేము ఎక్కడ చూసినా ఆర్బీ ఇంటీరియర్ అంత ఫినిష్ మాకు ఎక్కడా కనిపించలేదు. అందుకే మేము అప్రోచ్ అయ్యాము. దూరమైనా సరే లైఫ్ టైంలో వన్స్ ఒకసారి చేరుతాము, మళ్ళీ కొన్ని ఇయర్స్ ఉంటాము. సో ఏదైనా మనకు ఫినిష్ నీట్గా ఉండాలి, పిల్లలకి సేఫ్గా ఉండాలి. మేము అలా చూసని ఇక్కడ ఆర్బీ ఇంటీరియర్స్ సో మీకు ఏమన్నా ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత 3D డిజైన్ ఏమన్నా చార్జ్ చేశారా? లేదండి. సో ఫ్రీగానే మీకు 3D డిజైన్ వచ్చింది. అవును. సో 3D డిజైన్ ఎన్నిసార్లు మీరు చేంజెస్ చేయించుకున్నారు?
మేము చాలా మల్టిపుల్ టైమ్స్ చేయండి కానీ ఏమీ కోపడలేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఉండేది మనం కాబట్టి మనకు కన్వీనియంట్ వేలో చేయించుకోవాలన్నదే మెయిన్. ఇప్పుడు చాలాసార్లు అంటే వాళ్ళు మంచి డిజైన్ ఇచ్చారు కానీ మా హైట్ బట్టి మేము ఏ హైట్ లో ఎట్లాగా ప్లాన్ చేసుకోవాలి మాకు అందేటట్టు అలా చేంజెస్ చేసాము. సో ఫైనల్ గా మీరు 3D డిజైన్ హ్యాపీ హ్యాపీ అండి. సో మీరు అనుకున్న డిజైన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయిందా? ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ డిజైన్ లో కనిపించే దానికంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో మీకు చెప్పారా మేడం మన డిజైనర్స్ లైక్ మేడం 3D డిజైన్ లో ఉన్న కలర్ లామినేట్ ఉన్న కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది, మీరు ఒకసారి లామినేట్ చూడండి, లామినేట్ చూసి ఇదే లామినేట్ ఓకే అయితేనే మీరు సైన్ చేయండి అన్నట్టు ఏమైనా చెప్పారు? మేము లామినేట్స్ లైక్ ట్వైస్ ఆర్ థ్రైస్ చూసే వాళ్ళు మాకు ఓకే అంటేనే సైన్ చేయించుకున్నారండి. ఎలాంటి బలవంతం లేదు, అసలు ఎలాంటి బలవంతం లేదు. అండ్ మోర్ ఓవర్ వర్క్ లో కూడా ఆన్ సైట్ లో వర్క్ జరిగేటప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మీ సైట్ మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మేము గోపి గారికి కాల్ చేసే వాళ్ళమండి. తను బాగా సపోర్ట్ చేశారు. వచ్చి వాళ్ళకి చెప్పి చేయించే వాళ్ళ వర్కర్స్ కి వాళ్ళకి ఇలా కావాలి అంటే అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. మీరు ఫైనల్ గా అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? వచ్చింది, 100% వచ్చింది. ఫ్యూచర్ లో కూడా ఆర్బీ ఇంటీరియర్ ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వచ్చి పని చేస్తారనే నమ్మకం మీకు ఉందా మేడం? ఉందండి. ఎందుకంటే మన కార్పెంటర్స్ వచ్చాక గమ్ మార్క్స్ ఉన్నాయి, దానికి మళ్ళీ పిలిపించి ఒక రోజు ఉండి వాళ్ళతో చేపిచ్చి చేశారు. మామూలుగా దాన్ని ఓవర్కమో ఎడిటింగో చేస్తారు, ఎవరైనా ఎడిటింగ్ చేసి అట్లా ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు. కానీ మీరు వచ్చి వాటిని క్లీన్ చేపిచ్చి నాకనే చేస్తామన్నారు చూడండి, అక్కడే నమ్మకం కుదురుతుంది. ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా యాజ్ పర్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంపల్సరీ మన ఆఫీస్ని సంప్రదిస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి బలంగా ట్రై చేస్తాం. మీరు అదే నమ్మకంతో వచ్చారు కాబట్టి అదే నమ్మకం మీరు నిలబెట్టుకోవాలి. అండ్ ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు మేడం ఆర్బీ ఇంటీరియర్? మీరు ఫినిష్ కావాలంటే ఆర్బీ ఇంటీరియర్స్కి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మీ అపార్ట్మెంట్ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కదా మేడం. సో ఇందులో ఎవరైనా ఓకే మీరు ఎవరి దగ్గర చేయించుకున్నారు అని అడిగితే ఆర్బీ ఇంటీరియర్ అని చెప్పి మా గురించి ఏదైనా స్పెషల్ గా ఒక రేటింగ్ కానీ ఒక సింగిల్ వర్డ్ ఏమైనా చెప్పగలుగుతారా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు క్లయింట్స్ కొందరు ఇంటీరియర్స్ ఏం చేస్తారంటే మేడం ఇది మీకు బాగుంటుంది, ఇదే బాగుంటుంది, ఇలాగే వెళ్ళండి అని. కానీ ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళు మేము సాటిస్ఫై అయ్యేంత వరకు వాళ్ళు చేంజెస్ చేస్తాం. సో మాకు మెయిన్ అదే కదా కావాలి. ఇప్పుడు మేము ఉంటాం, మా కళ్ళకు నచ్చినట్టు ఉంటే అది మాకు ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. సో అలాగా కస్టమైజ్డ్ గా కావాలి అంటే కంపల్సరీ ఆర్బీ ఇంటీరియర్ ని ప్రిఫర్ చేయమండి. పేమెంట్ దగ్గర మీకు ఎలా అనిపించింది మేడం? అంటే మనం చాలా స్ట్రిక్ట్ గా పేమెంట్ తీసుకుంటాం కదా, సో మీరు ఏం దాని మీద ఏమైనా కామెంట్ చేయలేదు? పేమెంట్స్ అంటే మనం 10%, 35% అండ్ 5%. అంటే ప్రాజెక్ట్ అవ్వకముందే మనం ఫుల్ పేమెంట్ తీసుకుంటాం కదా, సో మీకు ఎలా నమ్మకం కలిగింది? మొత్తం పేమెంట్ తీసేసుకుంటారు కదా, నిలబడరా అని ఎలా నమ్మకం తీసుకుంటాం? ఏమో అండి, ఆ టైంకి మేము కమిట్ అయ్యాము, మీరు సర్వీస్ డెలివర్ చేస్తున్నారు, ఇంకా అలాగే అయ్యింది. అంటే మీకు నమ్మకం కలిగే మీరు ఫుల్ పేమెంట్ చేసేసారు అంతే. డెలివర్ చేయకపోయినా చేసేసారు కానీ డెలివరీ చాలా బాగా చేశారు. కరెక్ట్ అండి. ఇక మా పైన ఇంటీరియర్ వాళ్ళు పేమెంట్ తీసుకొని వెళ్ళిపోయినారు చేయకుండా. అలా చాలా ఉన్నారు. మీరు పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు పే చేస్తున్నారు, తెలుస్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారు. ఒక ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు మేడం, ప్రాపర్ బిల్డింగ్ ఉండదు, ప్రాపర్ ఆఫీస్ సెటప్ ఉండదు, ఒక డిజైనర్స్ ఉండరు, ఎవరు ఉండరు. మనకంటే తక్కువ కొటేషన్ ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రాజెక్ట్ అందజేస్తారు, డబ్బులు కట్టేస్తారు. ఇలానే కొటేషన్ తక్కువ అనేది పక్కకు పెట్టండి, ఎంత క్వాలిటీ నేను ఇప్పుడు చూసాను 8 lakhs లో 7 lakhs లో 5 lakhs లో కూడా డెలివర్ చేస్తాను, కానీ ఆ క్వాలిటీ వేరే ఉంటుంది. సో మీరు ఆర్బీ ఇంటీరియర్ ప్రాజెక్ట్ ఇచ్చే ముందు వాళ్ళ లైసెన్సెస్ సర్టిఫికేట్ చెక్ చేసుకున్నారు? ఏం చెక్ చేయలేదు, జస్ట్ నోటి మాట మీద ఇచ్చేసారు. సో మీకు తెలుసా మేడం మనం ప్రాపర్ రిజిస్టర్డ్ అని? తెలియదు అసలు. మేడం కి తెలియకున్నా కూడా మనకి నమ్మి యూట్యూబ్ లో మనం నమ్మకంతో మనకి ప్రాజెక్ట్ ఇచ్చి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మన హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఎప్పుడో డబ్బులు లేదు, ఫుల్ పేమెంట్ చేసినాకే డబ్బులు. సో మేడం కి తెలియదు, మేడం వీఆర్ సర్టిఫైడ్ కంపెనీ, మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీ హ్యావ్ ఆల్ ద లైసెన్సెస్. ప్రతి లైసెన్స్ మనం బిజినెస్ రన్ చేస్తున్నాం మార్కెట్ లో. సో తెలియని వాళ్ళకి కూడా మనం చెప్తున్నాం అనమాట. సో కంపల్సరీ ఆర్బీ ప్రాజెక్ట్ ఇస్తే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా నేను
ఫుల్ బాధ్యత అనేది మనం వహించాలన్నమాట. కంపల్సరీ ఎలా సాల్వ్ చేస్తామన్నమాట. అంత ఈజీ కాదండి. ఒక 5 years మార్కెట్ చూడడం అనుకో ఈ ఫీల్డ్లో. సో ఎన్నో ఒడుగులు ఎదుర్కొని స్థాయికి వచ్చామన్నమాట. సో మా క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ డెలివరింగ్ సచ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫ్లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరు చూసారు కదండి మన క్లయింట్స్ ఏ విధంగా రివ్యూ ఇచ్చారు. మీరు కూడా ఆర్బీ గురించి ఇంటీరియర్ డిజైన్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Like, share, subscribe RB Interiors. సో ఇప్పటి వరకు మన క్లయింట్స్ ఏ విధంగా మీకు రివ్యూ ఇచ్చారో మీరు చూసారు. సో ఆర్బీ ఇంటీరియర్ లో మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ ముందుకు ఒక కొత్త కంటెంట్ తో రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆర్బీ ఇంటీరియర్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఒక మంచి సపోర్ట్, మంచి బూస్ట్ ఉంటుంది మాకు కూడా ఇలాంటి లెంతీ వీడియోలు చేయడానికి. సో మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మనం కేవలం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకే మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకు రమ్మంటామంటే ఒక పర్టికులర్ టైం అనేది మీకు కేటాయించి ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైన్ని మీకు కేటాయించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయించి ప్రాపర్ కొటేషన్ అండ్ డిజైన్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక ఫ్రీ కొటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఫోన్ కాల్లో ప్రైస్ ఎంత అవుతుందండి, ఇటు ఒక ఫ్లోర్ ప్లాన్ పంపించి దీనికి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అంటే జస్ట్ క్లౌడ్ లో మనం ఒక నోట్కి వచ్చింది ఒక మాట చెప్పొచ్చండి, కానీ అది మాత్రం కరెక్ట్ కాదండి. ఆ ఉద్దేశంతోనే మనము అపాయింట్మెంట్ తీసుకొని మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ప్రతిదీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ఓకే అయితే మనం ఇచ్చిన కొటేషన్ మనం డిజైనింగ్ ఏదైతే 3D డిజైన్ ఉందో అది కూడా ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ ఉంటామండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ అనమాట. సో ఎందుకు ఆలస్యం, మీరు కూడా మంచి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయించుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ హైదరాబాద్ ని సంప్రదించండి. కింద డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ప్రతి డీటెయిల్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ప్రైస్ కానీ, అడ్రస్ కానీ, డీటెయిల్స్ కానీ అన్ని మనం క్లియర్ గా మనం డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఇంటీరియర్ డిజైనర్ నిత్య.